నమస్తే అన్న అందరికీ నమస్కారం. కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. భారతదేశానికి వచ్చిన విదేశీ పర్యాటకులపైన అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో ఇతర రాష్ట్రాలు విదేశాలకు చెందిన పర్యాటకులపైన గురువారం అర్ధరాత్రి దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాలువలో గల్లంతైన ఒడిశాకు చెందిన బిబాస్ 42 సంవత్సరాలు వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్ కు చెందిన ఒక యువతి మరియు మరొక యువతి పైన ముగ్గురు దుండగులు దాడి చేయడమే కాకుండా సామూహిక అత్యాచారాలకి పాల్పడినట్లు బాధితులు కొప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే వివరాల్లోకి వెళితే నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. గురువారం రాత్రి పర్యాటకులు సానాపూర్ చెరువు సమీపంలోని రంగపూర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించగా కొందరు దుండగులు ఆ ప్రాంతానికి వచ్చినట్లు హోమ్ స్టే యజమాని పేర్కొన్నారు. ముందుగా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందంటూ వారితో మాటలు కలిపారని, అనంతరం 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి పర్యాటకులు నిరాకరించడంతో పురుషులను కాలువలోకి తోసి మహిళలపైన అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని చెప్పేసి ప్రస్తుతం బాధిత మహిళలు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి ఇజ్రాయెల్ కు చెందిన ఒక యువతి, అమెరికాకు చెందిన ఒక యువకుడు, నాసిక్ కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్ పర్యటనకు వచ్చారు. వీరంతా అనేగుందిలోని అంబికా నాయక్ హోమ్ స్టేలో బస చేశారు. సానాపూర చెరువు సమీపంలో రంగపూర గంగమ్మ గుడి వద్ద ఈ యొక్క సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి భారతదేశంలో పర్యాటకం అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇటువంటి విదేశీయులపైన దాడి చేయడం వల్ల ఆ యొక్క పర్యాటకం ఏదైతే ఉందో మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఇటువంటి వారిని పోలీసులు పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశానికి వచ్చి ఇక్కడ పర్యాటకం కోసం వచ్చి అలాగే భారతదేశంలో మంచి ప్లేసులను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్న ఇటువంటి విదేశీయులపైన గతంలో కూడా దాడులు జరిగాయి. కాబట్టి ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.